వెంకట చాగంటి గారికి నమస్కారం అండి. నా పేరు రవికాంత్ గరిమెళ్ళ. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. మీరు 3 లోకాలు 14 లోకాలు అనే విషయం మీద చేసిన వీడియోని నేను చూశానండి. ఆ వీడియో చూసిన తర్వాత నాకు ఒక సందేహం కలిగిందండి. ఒక ప్రాంతాన్ని లేదా ప్రదేశాన్ని లోకం అని డిఫైన్ చేయాల్సి వస్తే ఆ లోకానికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి? అంటే ఏ లక్షణాలు ఉంటే ఒక ప్రాంతాన్ని లోకంగా మనం డిఫైన్ చేయొచ్చు? ఇది నా ప్రశ్న అండి. ఉదాహరణకి భూలోకం అంటాం. భూలోకం అనగానే మనకు భూలోకంలో మనుషులు ఉంటారు, ప్రాణులు ఉంటాయి, నదులు, సముద్రాలు, ఇలా అడవులు, ఇలా అన్నీ ఉంటాయి కదండి. అలా లోకం అనే దాన్ని డిఫైన్ చేయడానికి ఎటువంటి లక్షణాలు, పరిస్థితులు ఆ ప్రదేశానికి ఉండాలి? అది వివరిస్తారని కోరుకుంటూ నమస్కారం అండి. ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. రవికాంత్ గరిమెళ్ళ గారి ప్రశ్న విన్నారు కదండి. లోకాలంటే సరేనండి, 7 లోకాల పైన 7 లోకాల కింద పేర్లు అయితే చెప్పేశారు. మరి వాటికి ఉండాల్సిన లక్షణాలు ఏమిటి? లక్షణం కావాలి నాకు అని ఆయన ప్రశ్న. ఫర్ ఎగ్జాంపుల్ భూలోకం గురించి చెప్పారు అట్లా. అయితే మనకి లక్షణము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమిటి అంటే, దేన్నైతే లక్ష్యంగా చేసుకుని చెప్తుందో దాన్ని లక్షణం అంట. అంటే ఇప్పుడు ఆవు ఉందనుకోండి, ఆవుకి ఒక బర్రెకి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఎవరిని అడిగారు అనుకోండి, ఇది నల్లగా ఉంటుందంటే ఆవు కూడా నల్లగా ఉంటుంది. దానికి కొమ్ములు ఉంటాయి, దీనికి కూడా కొమ్ములు ఉంటాయి. ఇది పాలిస్తుంది, అది కూడా పాలిస్తుంది. అది దూడల్ని కంటుంది, ఇది కూడా దూడల్ని కంటుంది. మరి డిఫరెన్స్ ఏంటి అని ఎవరిని అడిగినప్పుడు, ఆవు చూడ్డానికి ఎలా ఉంటుందంటే దాని మెడ కింద గంగడోలు ఉంటుంది అంట. అదే బర్రెకి ఉండదు. అంటే ఇప్పుడు మనం గేదెలకు ఉండదు, ఆవులకు ఉంటుందని చెప్పాం గంగడోలు. ఈ గంగడోలు అన్నది లక్షణం. అది ఆ లక్షణాన్ని సెపరేట్గా చేసి చెప్పడమే విశేష లక్షణం, కాబట్టి వైశేషికమైంది అది. సో ఇలా మనకి ఒక వస్తువు యొక్క లక్షణాన్ని చెప్పాలి. సో ఇప్పుడు మనకి భూర్భువః స్వః మహః జనః తపః సత్యం అని మనం చెప్పుకున్నాం. అలానే పాతాళాల గురించి కూడా చెప్పుకున్నాం. అతల వితల సుతల అనుకుంటూ 7 లోకాల గురించి చెప్పాం. మొత్తానికి 14 బాగానే ఉంది. ఇప్పుడు లోకము అంటే ఏమిటి అంటే డెఫినేషన్ ఏంటి లోకంది? లోకం యొక్క డెఫినేషను దాన్ని చాలా స్పష్టంగా చూడగలగటం. స్పష్టంగా చూడగలిగే దాన్ని లోకము అంటారు, ఏదైనా సరే అది. సో మనకి ఇప్పుడు సూర్యుడిని చూడగలుగుతున్నాం, చంద్రుడిని చూడగలుగుతున్నాం, అట్లనే భూమిని చూడగలుగుతున్నాం. ఇలా ఏది చూడగలిగితే అది లోకమే. కానీ ఇప్పుడు ఈ 14 లోకాలు చెప్పాం కదా, వాటిని స్పెషల్గా ప్రత్యేకంగా భువనములు అని కూడా అంటారు అన్నమాట. సో ఇలా లోకాలకి పేర్లు ఉన్నాయి. వాటి యొక్క లక్షణాలు ఏంటి, ఇది వెరీ ఇంపార్టెంట్. ఒకసారి మీకు ఆ డిస్క్రిప్షన్ ఒక్కొక్క దాన్ని చూపిస్తాను, దాంతో మీకు అర్థం అవ్వచ్చు. ఇదిగోండి, లోకం డెఫినేషన్ ఏంటంటే భువనం అని ఒక డెఫినేషను, త్రిసంజ్ఞ అని ఇంకో డెఫినేషను, మనుష్య జాతి అని ఇంకో డెఫినేషన్, ఇలా ఉన్నాయి. లోక అంటే ప్రకాశించున్నది. లోకము పృథివ్యాది లోకములు భూర్భువః స్వః లోకాదులు చతుర్దశ భువనాలు చూడబడునది, స్పష్టంగా కనిపించున్నది, వీటిని లోకాలు అంటారు. భూ చింతించుట, ఆలోచించుట, కలుపుట, దీని అంతటా ఉందురు భూమి యజ్ఞాగ్ని, ఇన్ని పేర్లు భూకు ఉన్నాయన్నమాట. అంటే ఆలోచించుట ముఖ్యం అన్నమాట. ఇది ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. అంటే ఆలోచన కలిగి ఉండే ప్రాణులు భూమి మీద ఉంటారు, అంటే భూ అనే లోకంలో ఉంటారు. అంటే ఇప్పుడు మార్స్ మీద ఉండరా, చంద్రుడి మీద ఉండరా? ఎక్కడైనా సరే జీవులు ఉంటే ఆ ప్రాంతం ఎవరైతే జీవులు ఆలోచించగలిగే జీవులు ఉంటే దాన్ని భూ అనొచ్చు అనమాట. సో అందుకని మనము సంధ్యావందనం చేసేటప్పుడు భూహు అని ఫస్ట్ తలని స్పర్శిస్తాం అన్నమాట. సో భూహు అని చెప్పుకొని అప్పుడు భువహ అని ఇట్లా చెప్పుకుంటూ వెళ్తాం అన్నమాట. సో
భూర్భువః అంటే భూహు భువః రెండు కలిపితే భూర్భువః అవుతుంది అనమాట. సో ఇప్పుడు భువః అంటే ఏమిటి? సో ఫస్ట్ది ఆలోచించే లోకం. ఆలోచించే లోకాలన్నీ కూడా అంటే ఆలోచన కలిగి అంటే మననం చేయగలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ అటువంటి లోకాల్ని భూలోకాలు అనాలి. ప్రపంచంలో ఈ విశ్వమంతటా కూడా అనేక భూలోకాలు ఉండొచ్చు, మనకి తెలిసిన విషయం అది. సో భూలోకం అంటే ఏమిటి? దాని లక్షణం చెప్పుకున్నాం అనమాట మనం. ఆలోచన కలిగి ఉండటము. అంటే మిగతా వాళ్ళకి ఆలోచన ఉండవా అంటే ఉంటాయి. అంటే ఆలోచన ప్రత్యేకత దీనికి. ఎలా అయితే ఆవుకి గేదెకి డిఫరెన్స్ చెప్పాను, వేరే వాళ్ళకి వేరే ఉంటాయి అన్నమాట. అవి కూడా చూద్దాం మనం. భువ అంటే ఇందులో భూతములుండును. భూతములు అనగానే దెయ్యాలు భూతాలు కాదు. భూతములు అంటే పంచభూతాలు. ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ ఇవి ఉండేవి అన్నీ ఏ యొక్క లోకంలో ఉంటాయో దాన్ని భువః అన్నట్టు. సో ఇందులో భూతములుండును. ఓకే. అయితే భూతాలు ఉంటే ఏమిటి అంటే అంటే పంచభూతాలు అందులోనే ఉంటాయి. అంటే ప్రపంచం విశ్వమంతటా ఏదైతే వ్యాపించి ఉందో దాన్ని భువః అంటారు. దానిలోనే ఈ పంచభూతాలు ఉంటాయి. తర్వాత స్వర్ అంటే ఆనందదాయకమైన శబ్దము చేయునది. స్వర్గము, స్వర్గ, పరలోక, ఆకాశము, శోభనం ఇన్ని పేర్లు ఉన్నాయి. స్వహ అంటే సూర్యాదులు ప్రకాశిస్తూ ఇందులో తిరుగుతుంటారు. జుల్లోకము అని అర్థం. భూర్భువః స్వహ. కానీ స్వర్ అనేది ఊరికే చెప్పాను అనమాట. సో ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే మీకు శబ్దము చేయనిది ఆనందదాయకమైన శబ్దం అనమాట. అంటే ఇది ఈ స్వర్ అన్నది గంధర్వలోకం. ఈ గంధర్వలోకము ఆనందదాయకమైన శబ్దం చేస్తూ ఉంటుంది. సో ఎవరైతే ఈ ఆనందదాయకమైన శబ్దాలను వినగలుగుతారో వాళ్ళు ఆ లోకం చేరుతారు. అంటే ఆ లోకం చేరితే కానీ వినలేరు. సో ఆ లోకం వెరీ ఇంపార్టెంట్. అంటే ఇక్కడ మనకి భూలోకంలో ఆనందదాయకమైన శబ్దాలు రావా అంటే వచ్చినని వస్తాయి, కానీ ఆనందాన్ని రావు. అది ఆ లోకంలోనే సాధ్యం. ఆ లోకాన్నే మనము స్వర్లోకము అంటాం. అంటే స్వహ, స్వహ ఇలా పేర్లు డిఫరెంట్గా ఉంటాయి. స్వహ అంటే ఇప్పుడు దాన్ని జుల్లోకము ఎక్కడైతే ఈ యొక్క సూర్యుడు నక్షత్రాలు లాంటి పదార్థాలు ఉంటాయో దాన్ని జుల్లోకము అంటాం. సో ఇలా ఈ లోకముల పేరు ఉన్నాయి. సో శబ్దానికి సంబంధించి ఆనందదాయకమైన శబ్దం ఇది చాలా ఇంపార్టెంట్. భూమి మీద మనకు అనేక మంది సంగీత కళాకారులు ఉన్నారు, పాడుతూ ఉంటారు, వింటూ ఉంటాం మనం. సో చాలా ఆనందం పడుతుంటాం. బా ఏం పాడాడు, లేకపోతే ఏం పాడిందిరా అంట. ఇట్లా మనము వాళ్ళని మెచ్చుకుంటూ ఉంటాం అన్నమాట. సో అలాంటి శబ్దము అది మీకు భూలోకంలో దొరకదు. అది మన వేదంలో సామవేద గానంలో ఉంది. కాబట్టి ఈ సామవేద గాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు గంధర్వ గాయకులు అని చెప్పాలి. వాళ్ళు పాడుతుంటే అద్వితీయమైన లోకాల్లోకి వెళ్ళిపోతాం మనం. అది మీకు ఆనందదాయకం అవుతుంది. ఎంత ఆనందదాయకం అవుతుందంటే మీరు సాక్షాత్తు జుల్లోకంలో ఉన్న ఫీలింగ్ మీకు వస్తుంది. ఎస్, అది వీళ్ళు చేయగలుగుతారు అట్లా. అటువంటి గంధర్వ గాయకులు మన భారతదేశంలో ఉన్నారు. సో అటువంటి మీకు సామవేదం ఎప్పుడు వినిపించే వాళ్ళు చాలా చాలా దీక్షతో ప్రాక్టీస్ చేయాలి. మీకు ఒకసారి నారదుడిది, తర్వాత తుంబురుడు వీళ్ళ విషయాలు వినుంటారు మీరు. సో వాళ్ళిద్దరూ పాడుతుంటే ఎట్లా ఉంటుంది అని. సో రాళ్ళు కరిగేవిట. రాళ్ళు కరగటం అంటే విశేషం. అది అది ఎంత విశేషం అంటే అది ఎంత అద్భుతమైన విశేషం అది. తాన్సేన్ పాడినప్పుడు కూడా అట్లనే రాళ్ళు కరిగినాయి అని ఏదో చెప్తారు. అది ఎంతవరకు నిజము మనకు తెలియదు. మనం ఎప్పుడు ప్రత్యక్షంగా చూడలేదు, కానీ చెప్పారు. చెప్పారు అంటే ఏదో ఒక స్థితి ఉంటుంది. ఇది హైపర్బోలే కాదు. ఇది ఏది హనుమంతుడు ఎగిరేసి సూర్యుడు మింగాడు అనేటువంటి కథ కాదు ఇది. ఇదేంటంటే నిజంగా అటువంటి సంగీతం ఉంది అని చెప్పడానికి నేనే సాక్షి. నేను సామవేద గాయకుడు పాడుతున్నప్పుడు విని తన్మయత్వం పొందాను. మనసులో ఉన్న బాధలు దూరమైనవి, స్ట్రెస్ ఏదో నుండి తగ్గుతుంది. అసలు ఆ గానము మనకి మనకి యజుర్వేదం పాడుతూ ఉంటారు వీళ్ళు. యజుర్వేదం మంత్రాలు చాంట్ చేస్తుంటారు, అద్భుతంగా అనిపిస్తుంది.
దానికి మించి ఉంటుంది. కానీ దాన్ని అర్థం చేసుకుంది, కానీ దాన్ని అట్లా పరిశీలనగా చేయడం కానీ సామాన్యుడికి చేత కాదు అది. ఉహు. ఆ శబ్దజ్ఞానం అనేది రావాలి. అది రావాలని తపస్సు చేయవలసిందే. అందుకని ప్రతి యాగంలోనూ మీకు సామవేద గానం ఉంటుంది. సో సామవేదులు ఎక్కడికి వెళ్తారో, సామవేదులు ఎక్కడికి వెళ్తారు మరణం తర్వాత అంటే ఈ గంధర్వలోకంలో. సో ఇది స్వహ, అది సూర్యలోకంలో కూడా చేరతారు. సో అందుకని భగవద్గీతలో మనకు ఒక స్టేట్మెంట్ ఉంటుంది కృష్ణుడిది. ఓకే, నేనే సూర్యుడిని, నేనే సామవేదం అని ఇలా చెప్పుకుంటూ వస్తాడు, ఒక్కొక్కటి చెప్పుకుంటూ ప్రకాశవంతమైన లోకాల గురించి చెప్తూ. సరే, ఇంకా ముందుకెళ్దాం మనం. సో ఇది అయింది కదండి. ఇప్పుడు మనము నెక్స్ట్ దానికి వెళ్దాం. ఆ, మహహ. మహహ అంటే తేజం, ఉత్సవం. సో ఏ లోకంలో అయితే జ్ఞానం విలసిల్లుతుందో ఆ లోకం తేజము, ఉత్సవము. ఎప్పుడు ఉత్సవంలో ఉంటాడు మనిషి, ఎప్పుడు ఎల్లప్పుడూ ఉత్సవాల్లాగానే ఉంటుందన్నమాట. సో అంత ఆనందంగా ఉంటారు వాళ్ళు, జ్ఞానంతో ఉత్సవంతో ఉంటారు. సో పూజింపబడుట, మహస్ అంటే పూజింపబడుట, ప్రశంసించబడుట, జ్ఞానము, దీనితో పూజించరు, జ్ఞానం, ఇలా అర్థాలు ఉన్నాయన్నమాట. సో ఇది మహహ. దీని యొక్క లక్షణం ఇది, జ్ఞానమే దీని లక్షణం. సో ఇందాక శబ్దము, ఆనందదాయకమైన శబ్దం దాని లక్షణం అని చెప్పాం. దీని లక్షణం జ్ఞానం. నెక్స్ట్ వచ్చింది, అయితే ఈ జ్ఞానం అంటే ఎవరు ఎవరు చేరతారు దీనికి, ఈ యొక్క లోకాన్ని ఎవరు చేరతారు? ఋగ్వేదీయులు చేరతారు, అక్కడికి చేరతారు వాళ్ళు. యజుర్వేదీయులు కూడా చేరతారు. కాకపోతే ఋగ్వేదీయులు ప్రత్యక్షంగా, ఎందుకంటే జ్ఞానవంతులు అవుతారు కాబట్టి, జ్ఞానంతో ఉంటారు కాబట్టి, అందుకని ఈయన మహహ అన్నారు అనమాట. ఇది శరీరంలో గుండెకి సంబంధించింది అనమాట. సో మహహ. ఓకే. తర్వాత జనః, దేవతలుండు లోకము. దేవతలుండు లోకము అంటే ఏమిటి? అంటే మిగతా చోట్ల దేవతలు ఉండరా? ఉంటారు. ఇక్కడ దేవతలుండు లోకం అంటే ఇప్పుడు ఈ దేవతలు సంచారం చేస్తూ ఉంటారు. ఈ దేవతలు ఎవరు అంటే ఈ స్థితులు పొందిన వాళ్ళు అనమాట. ఈ తేజస్సు ఏదైతే మహహ జ్ఞానం పొందారో ఆ జ్ఞానం పొందిన వాళ్ళు నెక్స్ట్ స్టేజ్ దేవతలు అనమాట. అంటే ఏంటి? జ్ఞానం పొందితే ఒక రకము, తర్వాత ఇంద్రియాలను దమనం చేయగలగటం ఇంకో. దేవతలు ఉండే లోకము ఇది. ఇప్పుడు మాట్లాడుకుందాం. బాగుందండి, దేవతలు ఉంటారు, దేవతలు ఎక్కడ పడితే అక్కడ ఉంటారు, బాగానే ఉంది. ఇక్కడ ఈ దేవతలు ప్రత్యేకంగా అంటే దమనం చేశారు. ఎవరైతే ఇంద్రియాలని దమనం చేయటం అంటే ఏంటి? కొట్టేసుకొని నలిపేసి కాదు అర్థం, కంట్రోల్ చేసుకున్నారో అటువంటి వాళ్ళు ఉండే లోకం అన్నమాట. సో ఇది మనకి దేవతలు ఉండే లోకము. అంటే వీళ్ళు ఇందాక గంధర్వులు అని చెప్పారు, మరి వాళ్ళు దేవతలు కారంటే వాళ్ళు దేవతలే, కానీ వాళ్ళు ఇంకా శబ్దాన్ని దమనం చేయలేకపోయారు, అంటే చెవుల్ని దమనం చేయలేదు. సో దమనం అంటే కంప్లీట్ కంట్రోల్ ఉండాలన్నమాట. సో అది ఒక ప్రత్యేకత. ఇది మనము ఈ లోకం గురించి మాట్లాడుకున్నాం. ఇంకా ఫర్దర్ లోకాల గురించి మనం మాట్లాడదాం. సో దేవతలుండే లోకం జనహ అన్నాం. తర్వాత తపహ. తపహ అంటే తపస్సు ఆచరించిన వాళ్ళు ఐశ్వర్యము కలుగు లోకంలోకి వెళ్తారు. సో ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్. అది ఏమిటి ఆ ఇంపార్టెన్స్ అన్నది మనం ఒకసారి అర్థం చేసుకుని ప్రయత్నం చేద్దాం. తపస్సు చేసిన వాళ్ళు వెళ్ళే లోకం అంటే దేనికి, దేనికోసం తపస్సు చేస్తారు వాళ్ళు? దేనికోసమన్నా తపస్సు చేయటం అంటే ఐశ్వర్యాన్ని పొందటమే. డెఫినెట్గా. ఓకే, జనరల్గా మనకి తపస్సు అంటే సినిమాల్లో చూపించినట్టు ఋషులు ఏదో ఇట్లా కమండలం పట్టుకొని అడవులకి వెళ్ళిపోయి ఏదో కూర్చొని తపస్సు చేయటము, అవన్నీ తపస్సులే, కానీ తపన చెందటం. ఏ విషయం కోసమన్నా తపన చెంది చెంది అది పొందాలని ప్రయత్నం చేసేవాళ్ళు ఐశ్వర్యాన్ని పొందుతారు. సో అలా చేసేటప్పుడు వాళ్ళు మిగతా వాటన్నిటిని నిగ్రహించుకుంటారు. తపస్సు చేస్తున్న వాళ్ళు మొత్తం బాడీని కంట్రోల్లోకి తెచ్చేసుకుంటారు. సో ఇంద్రియాలని కంట్రోల్లో తెచ్చుకుంటారు, మిగతా శరీరంలో ఏవైనా సరే కార్యక్రమాల్ని కంట్రోల్ తెచ్చుకుంటారు. అలాంటి వాళ్ళు తపస్సు చేస్తున్నట్లు లెక్క. ఇప్పుడు మనం ఎవరన్నా మనం చూస్తే వాళ్ళు ఉపవాసం ఉన్నారు అన్నారు అనుకోండి, ఉపవాసం ఉన్న వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? తపస్సు చేస్తున్నట్లు లెక్క. ఎందుకంటే కడుపుకి ఏమి ఇవ్వకుండా
ఆకలితో ఉంటూ ఆకలిని కంట్రోల్ చేసుకుంటూ నిద్రను కంట్రోల్ చేసుకుంటూ నీరసాన్ని కంట్రోల్ చేసుకుంటూ విధిగా ప్రవర్తిస్తున్న వాళ్ళు తపస్సు చేస్తున్నట్టు వ్రతం ఆచరిస్తున్నారని అర్థం అనమాట. అలాంటి వాళ్ళని మనము తపస్సు ఆచరిస్తున్నాడు అని చెప్తాం. బాగుంది. ఇది అలాంటి వాళ్ళు ఆ లోకానికి వెళ్తారు, తపోలోకానికి వెళ్తారు. సో మానవులు ఏం చేస్తే ఏ లోకాల్లోకి వెళ్తారని, ఈ ఐశ్వర్యమే వాళ్ళకి. అంటే ఆ ఐశ్వర్య లోకంలోకి వెళ్ళటం అంటే అదొక అద్భుతమైన మాట. మీరు కొంతమందిని చూస్తారు, రిచ్గా ఉంటారు, బ్రహ్మాండం గొప్పగా ఉంటారు, డబ్బులు బాగుంటాయి, ఎవ్రీథింగ్ బాగుంటాయి. కానీ వాళ్ళలో ఐశ్వర్యం ఉట్టి పడదు. ఐశ్వర్యం ఉట్టి పడాలి అంటే ఆ లోకంలోకి వాళ్ళు చేరుతూ ఉండాలి. అప్పుడే వాళ్ళని చూసినప్పుడు మనకి ఐశ్వర్యవంతుడు అన్న ఫీలింగ్ వస్తుంది. ధనం ఉంటుంది, కొంతమందికి విపరీతం రిచ్నెస్ ఉంటుంది, కార్లు ఉంటాయి, బంగ్లాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ ఐశ్వర్యవంతులుగా అనిపించరు. ఐశ్వర్యవంతులుగా అనిపించడం అనేది ఒక లక్షణం. ఆ లక్షణం వాళ్ళలో కనిపించాలి. అదనమాట, అది ఐశ్వర్యవంతుడి లక్షణం. సో అలాంటి వాళ్ళు ఆ ఐశ్వర్యవంతమైన లోకాలకు వెళ్తూ ఉంటారు. సో ఈ ఐశ్వర్యం పొందడం అంటే మామూలు కాదండి. ఐశ్వర్యం అంటే ఎన్ని అష్టైశ్వర్యాలు అన్నమాట కలిపింది. సో ఆ ఐశ్వర్యాలు పొందుతారు వాళ్ళు. సో అటువంటి లోకానికి వెళ్ళటము దాని లక్షణం అనమాట. ఆ లక్షణం అంటే ఇంకా ఆ లోకంలో ఉన్న వాళ్ళు ఐశ్వర్యవంతులు తప్పితే ఇంక ఉండలేరు ఎవరు. ఐశ్వర్యవంతులు అంటే ఏదో పెట్టే బేడా పెట్టుకొని వెళ్ళటం అని కాదు అక్కడ. సో వాళ్ళకి లభించంది అంటూ ఉండదు. వాళ్ళకి అదేదో ఆవేశంగాను, అరే ఈ రోజు అందులో డబ్బులు పోతాయి, అందులో షేర్లు పెట్టాము, ఈ మార్కెట్ పడిపోయింది, లేకపోతే లాభాలు రావట్లేదు, లేకపోతే ఏదో పంట సరిగ్గా పండలేదు, మనకి ధనం రాదు, వ్యాపారం సరిగ్గా జరగట్లేదు, వ్యాపారం బాగా జరుగుతోంది, ఇలాంటివన్నీ వాళ్ళకి అసలు ఉండనే ఉండదు అనమాట. అటువంటిది ఐశ్వర్యం. ఆ ఐశ్వర్యము అసలు అదొక ఐశ్వర్యం అంతే. ఐశ్వర్యం పొందాలండి. ఒక్కసారన్న జీవితంలో అటువంటి ఐశ్వర్యం పొందాలి మనిషి. దానికోసం విపరీతంగా కృషి చేయాలి. ఎస్, అలా చేస్తే కానీ, అలాంటి తపస్సు చేస్తే కానీ మనకి ఐశ్వర్యం రాదు. సో అది. సో ముఖ్యంగా శరీరంలో దేనికి సంబంధించింది అనేది ఇంపార్టెంట్. ఇందాక నేను మహహ అన్నప్పుడు గుండె చెప్పాను. తర్వాత జనహ మన బొడ్డు. సో అంటే జననాంగాలు ఇవన్నీ వాటి అన్నమాట. వాటిని కంట్రోల్ చేసుకున్నవాడు జనోలోకానికి వెళ్తాడు. తపహ కాళ్ళతో, అంటే ఊరికే లేజీగా కూర్చునే వాళ్ళు ఎప్పటికీ ఐశ్వర్యాన్ని పొందలేరు. లేకపోతే మాకందరూ వచ్చి సేవ చేసేయాలి అనుకునే వాళ్ళు ఐశ్వర్యాన్ని పొందలేరు. వాళ్ళు కష్టపడి పనిచేస్తూ ఉన్న వాళ్ళు, కాళ్ళు భగవంతుడు దేనికి ఇచ్చారో వాటి కోసం ఉపయోగించేవాడు ఖచ్చితంగా ఐశ్వర్యవంతుడు. ఎస్. అంటే మరి పేదవాడు రోజంతా కష్టపడి కూలి పని చేస్తున్నాడు కదండి, అతను ఎందుకు ఐశ్వర్యవంతుడు అవ్వట్లేదు? ఇది ఒక ప్రశ్న వస్తుంది. తపస్సు చేయాలి. తపస్సు చేయాలి. ఆ కార్యక్రమం చేయకపోతే అవ్వలేం. తపస్సు ఎలా చేస్తాం అది వేరే సబ్జెక్ట్. కానీ తపస్సు చేసిన వాళ్ళు ఆ లోకానికి వెళ్తారు, ఐశ్వర్యాన్ని పొందుతారు. ఇప్పుడు అలానే తపోలోకం తర్వాత మనకి మిగిలింది బ్రహ్మలోకం, అంటే సత్యలోకం అన్నమాట. సత్యలోకం అంటే మోక్షం. సో ఈ బ్రహ్మలోకము వెరీ ఇంపార్టెంట్. మోక్షం పొందిన వాళ్ళ లోకానికి. సో మోక్షం అంటే మన అష్టాంగ యోగ సాధన చేసి మనకి అన్ని సిద్ధులు పొందిన తర్వాత మోక్షానికి దోవటి అనమాట. ఇది బ్రహ్మలోకం. ఇవన్నీ పైలోకాలండి. సో మనం పైలోకాల గురించి బ్రహ్మాండంగా తెలుసుకున్నాం. వీటి గురించి ఇంకా డెప్త్గా నేను తర్వాత ఇప్పుడు చెప్తాను. ప్రస్తుతం అయితే ఇది. దీని తర్వాత వచ్చేది ఏంటంటే నెక్స్ట్ అతల, అంటే పాతాళం వైపు, కింద వైపు. అతల తెల్లని ఛాయ కలిగిన అధోలోకము. సో తెల్లని ఛాయ కలిగిన, ఛాయ వెరీ ఇంపార్టెంట్. అంటే నీడ. తెల్లని నీడ ఏంటి? ఎప్పుడు నీడ నల్లగా ఉంటుంది, కానీ తెల్లని నీడ ఏంటి? ఇది ఆశ్చర్యకరమైన విషయం అన్నమాట. సో ఇది ఒక డైమెన్షన్ కంప్లీట్గా. ఎస్ అండి, ఇది ఒక డైమెన్షన్, వెరైటీ డైమెన్షన్ అనమాట ఇది. ఓకే. తర్వాత వితల, నల్లని ఛాయ కలిగిన ఒక అధోలోకం. సో ఇది ఇంకొక డైమెన్షన్. తర్వాత సుతల. సో సుతల అంటే మంచి తలము కలది. సుతల అంటే తలము అంటే ఒక ప్లేన్ ల్యాండ్ లాంటిది. సో సుతల అంటే మంచి తలం, అది అది ఒక అధోలోకము. ఇది పచ్చని ఛాయ కలిగినది. పచ్చని ఛాయ నాగులు నివసించే లోకము అని పురాణాలు చెప్తూ ఉంటాయి. సో నాగులు అనగానే మనకు పాములే గుర్తొస్తాయి, కానీ అంతకు మించిన ఉంటాయి అన్నమాట.
సో వాటిని నాగులు అని పిలుస్తారు. తర్వాత రసాతలం, ఒక అధోలోకం. ఇది కూడా, ఇది పర్వతమయమై ఉండును. ఇది వెరీ ఇంపార్టెంట్. దీనికి వాసుకి రాజు అయి ఉండును. వాసుకి అని మనకు తెలుసు, ఒక పెద్ద పాము ఉంటుంది. సో ఆ పాము రాజు అట దానికి. సో ఇది రసాతలము. బాగుంది ఇప్పటిదాకా. అతల, వితల, సుతల, రసాతల. ఇవన్నీ అతల వితల అనేది రెండు డైమెన్షన్స్ అండి కంప్లీట్గా. సుతల కూడా ఇంకో డైమెన్షన్. సో ఇది మనకి అంటే అటువంటి డైమెన్షన్స్లో ఈ పర్టికులర్ నాగులు ఉంటాయంటే మహాపాతకాలు చేసిన వాళ్ళు భూమి మీద, వాళ్ళు ఆ లోకానికి వెళ్తారు. ఆ నాగులు అనుభవించే బాధ అంతా ఇంత కాదు. ఓకే, ఇది. అయితే విశేషం ఏంటంటే దీన్ని మనం ఎలా చెప్పాలి అన్నది కూడా వెరీ ఇంపార్టెంట్. ఉత్తి డైమెన్షన్స్ లెక్క కాకుండా భూమి మీదకైతే ఎలా చెప్పాలో నేను చెప్తాను. రసాతల, ఇది కూడా పర్వతమై ఉండనని చెప్పాను కదా. తర్వాత తలాతలం, ఇది ఒక అధోలోకము. ఇందు గులకరాళ్ళు నిండుకొని ఉండును. దీన్ని కాలనేమి మొదలైన దానవులు ఏలుదురు. ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. సో కాలనేమి అన్నది వెరీ ఇంపార్టెంట్. కాలము, కాల నేమి. నేమి అంటే ఏంటంటే బండికి, మీకు ఒక ఎద్దుల బండి చూడండి ఎప్పుడన్నా పల్లెటూరుకి వెళ్ళినప్పుడు. ఆ ఎద్దుల బండి చక్రము చెక్కతో చేసుంటారు. దాని చుట్టూ ఒక ఇనప చట్రం లాగా ఉంటుంది అన్నమాట దానికి. సో దట్ ఆ చెక్క పాడవకుండా ప్లస్ గట్టిగా వెళ్ళడానికి దాన్ని నేమి అంటారు. సో ఇలాంటి నేమి, కాలానికి నేమి, కాలానికి పరిధి ఉంటుంది సార్, అది కాలనేమి. వాడొక మహారాక్షసుడు అని మనకి శ్రీకృష్ణుడు కథలో ఏదో ఉంటుందన్నమాట. సో ఇది కాలనేమి అంటే కాల చక్రానికి ఇంకా అంచు అన్నమాట. ఎస్, దీనికి కాలనేమి అధికారము ఉంటుంది. సో ఇది దుర్భరమైన బాధలు అనుభవించడానికి కావలసిన ఫెసిలిటీస్ అన్నీ అందులో ఉంటాయి. సో పాతాళం కిందకి వెళ్తున్న కొద్ది సూర్యుని ప్రకాశం లేనటువంటి లోకాలు, మా దరిద్రం ఏంటో కూడా తెలియదు. సో ఇటువంటి లోకాల్లోకి వెళ్ళటం అన్నది డైమెన్షన్స్లోకి వెళ్ళటమే. ఇది ఇది మనం మామూలు సబ్జెక్ట్ కాదు, ఇది భయంకరమైన సబ్జెక్ట్ అన్నమాట. సో ఈ ఈ కాలాన్ని గురించి ఒక వీడియో చేశాను ఆల్రెడీ. సో చూడండి, ఆ వీడియోలో మీకు తెలుస్తుంది కాలం గురించి చెప్పాను నేను. సో సప్త చక్రాన్ అని చెప్పి అది ఒక మంత్రం ఉంది, దాని గురించి చెప్పాను, దాని ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను. తర్వాత ఇప్పుడు ఈ కాలనేమి తర్వాత మనకి ఇంకొక రెండు లోకాలు ఉన్నాయి, అవి కూడా చెప్పేసుకున్నాం అంటే మనం డిస్కషన్కి వెళ్ళిపోవచ్చు మళ్ళీ. సో మహాతలము, ఇది అసురులతో నిండి ఉండును. అసురులు అంటే ప్రాణం కోసం మాత్రమే పాటుపడుతూ జీవితంలో ఏమాత్రం భక్తి శ్రద్ధలు లేని వాళ్ళందరూ కూడా అంటే నాస్తికులు ప్రత్యేకించి ఈ తలంలో ఉంటారు అన్నమాట. సో ఇది వాళ్ళ జీవితం. తర్వాత పాతాళ లోకం, ఇది ఇందే వాసుకిచే సారీ, వామనుడిచే అనగతొక్కబడిన బలియు నివసించి ఉండని పురాణ కథ. సో కనుకనే బలి సద్మము అంటే, సద్మము అంటే ఇల్లు అనమాట, బలి సద్మము అని దీనికి ఒక పేరు వాడుకలో ఉన్నది. సో ఇది లాస్ట్కి పాతాళ లోకం. బలిని పాతాళ లోకానికి అణిచేశాడు అంటే అధమ స్థితిలోకి వెళ్ళిపోయాడు అతను. అధమాధం అనమాట అది, ఆ స్థితికి వెళ్ళాడు. కానీ మనము అలా చెప్పుకోకుండా మన పురాణ కథల్ని అలా పక్కన పెట్టి కాసేపు ఇలా చూసుకుందాం. అదేంటంటే భూమి, మీరు భారతదేశంలో ఉన్నారు, మీ నుంచి పాతాళం అంటే అమెరికా. సో అమెరికాలో ఇప్పుడు మేము ఉన్నాం. సో ఇది ఆ పాతాళం కాదు, కానీ నిజమైన పాతాళం ఏదైతే ఫిజికల్గా చెప్పుకునే పాతాళం, అది డైమెన్షనల్ పాతాళం ఇందాక నేను చెప్పినవన్నీ. ఇది మామూలు పాతాళం. ఈ పాతాళంలో ఏంటంటే భూమి నుంచి మనం ఏం చేయాలంటే మీ అర్త్ మన భారతదేశం నుంచి డైరెక్ట్గా ఓ లైన్ గీస్తే అమెరికాకు వస్తుంది. ఆ లైన్ ఈ సర్కంఫరెన్స్ ఆఫ్ అర్త్ని 180 డిగ్రీస్ అన్నమాట. దాన్ని 7 డివిజన్స్ చేస్తే ప్రతి 25 డిగ్రీస్, అరౌండ్ 25 డిగ్రీస్ అట్లా మీకు ఆ, కొంత ప్రాంతం వస్తుంది. ఆ ప్రాంతాలన్నీ అందులో ఎక్స్ప్లెయిన్ చేయబడ్డాయి. సో పాతాళం అనేది లాస్ట్. సో దానిలో మనకి గులకరాలతో నిండి ఉంటుంది, పర్వతాలతో నిండి ఉంటుంది, ఇలా చెప్పుకొచ్చాడు కదా. అవి చూడండి మీరు గీసి, మీరు 25 డిగ్రీస్తో గీసినప్పుడు ఆ ల్యాండ్స్కేప్ అక్కడంతా కూడా ఎలా ఉంటుంది అనడానికి అవి నిదర్శనం. సో ఇలా డైమెన్షన్స్లో ఇప్పుడు ఇందాక పైన ఉపరితలంగా చెప్పినవి కూడా, సో ఏవైతే గంధర్వలోకము, దేవలోకము, తపోలోకము, మహాలోకము, జనహలోకము, ఇవన్నీ కూడా
డైమెన్షన్స్. అంటే మానవుడు తన ప్రజ్ఞతో, తన యొక్క విఘ్నతతో తపస్సు చేస్తూ తాను సాధించుకున్న ద్వారా ఆ డైమెన్షన్లకు వెళ్తాడు. అలానే పాపకర్మలు చేస్తూ పాపలోకాల్లోకి వెళ్తాడు. సో అవి పాతాళ్ళు. సో పైకి వెళ్ళే వాళ్ళంతా కూడా ఉత్తమమైన జన్మలు తీసుకుంటున్నారు, ఉత్తమమైన పరిస్థితుల్లోకి వెళ్తారు. కిందకి దరిద్రంగా వెళ్తారు. అది కూడా కర్మ తీరంగానే మళ్ళీ తిరిగి వచ్చేస్తారు భూలోకం. సో ఇది వాస్తవ రూపురేఖలు, లక్షణాలు ఇవన్నీ. సో ఎవరెవరు ఏ ఏ పాపాలు చేస్తారో వాళ్ళు అధమాధమ స్థితిలోకి ఎట్లా వెళ్తారు అన్నదానికి ఇది. ఎవరో కొంతమంది 72 కన్యలు వస్తారు మాకని చెప్పి యథా పనులు చేస్తుంటారు, ఎంతో టెర్రరిజం చేస్తుంటారు, ఎంతో మందిని చంపేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు అధమాధమ లోకంలోకి వెళ్తారు అన్నమాట, పాదాల్లో. సో ఇలా ఆ కాలనేమి అన్న వాడు వాళ్ళని పట్టుకుని ఉంచుతాడు అనమాట, ఆ చక్రబంధంలో ఉంచుతాడు అనమాట. అసలు ఆ దుర్భరమైన బాధలు వర్ణనాతీతం. సో ఇవి వాళ్ళు అనుభవించేవాళ్ళు. సో అలానే పైకి పెడుతున్న కొద్దీ ఆ ఆనందమయ శబ్దాలు వింటూ తన్మయంతో ఉండేవాళ్ళు, అలానే జ్ఞానంతో వెలిగిపోయేవాళ్ళు, దేవతలు, తపస్సులు తపస్సు చేసిన వాళ్ళు. సో ఇలా ఒక్కొక్కళ్ళు అలానే ముక్తి పొందినవాళ్ళు. సో ఈ 7 లోకాలు, 7 లోకాలు ఇవి 14 లోకాలు. వీటిని 14 భువనములు అని కూడా అంటారు. అదండి గరిమళ్ళ గారు రవికాంత్ గరిమళ్ళ గారు మీ ప్రశ్నకు సమాధానము. అయితే వీటిలో ఇంకా విపులంగా తర్వాత చెప్తాను. కానీ ఇంతకు మించి ఈ వీడియోకి మీరు అడిగిన ప్రశ్నకి సరిపోతుందని ఇంతవరకే చెప్తున్నాను. ఉంటానండి. ఓ